ఇప్పుడైతే కీర్ చేయడం స్టార్ట్ చేద్దాం. మనము కీర్ దేంట్లో చేయాలనుకుంటున్నామో దాంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుందాం. ఇప్పుడైతే నేను నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేడెక్కాక అందులో మనం ఏమైతే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటున్నామో వాటిని ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే కాజు, బాదం అలాగే కొంచెం ఎండు ద్రాక్ష తీసుకున్నానండి. వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అలాగని ఎక్కువగా మాడపెట్టేస్తే అవి అంత టేస్ట్ అనిపివు, చేదుగా వచ్చేస్తాయి అనమాట. అదే గిన్నెలో మనం లైట్ 2 కప్స్ పాలు తీసుకున్నాం కదా, ఆ పాలని కూడా అందులోనే వేసి వేడి చేయాలి. వేడయ్యాక ఒక గ్లాసు నీళ్ళు కూడా కలిపేస్తున్నాను. ఈ పాలు మొత్తం వేడయ్యాక అందులో మనము ఆల్రెడీ నానబెట్టేసి వడగట్టేసి పెట్టిన సాబుదానాని సగ్గు బియ్యంని యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే సగ్గు బియ్యము ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోండి. తర్వాత అందులో ఉడికాక చక్కెర హాఫ్ కప్పు తీసుకున్నాం కదా, అది యాడ్ చేయాలి. చక్కెర పూర్తిగా కరిగి కొంచెం సేపు ఉంచేసిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలండి. అక్కడికి పాయసము ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు అసలు పాయసంకి కలర్ వచ్చేది ఎలా అంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. పక్కన వేరే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని క్యారమలైజ్ చేయాలండి. క్యారమలైజ్ చేస్తే కలర్ వస్తుంది కదా మనకు. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ షుగర్తోనే సిమ్లో పెట్టేసి ఇలా కలబెడతా ఉంటే చూడండి కలర్ వచ్చేస్తుంది కదా. చూడండి క్యారమలైజ్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని తీసి ఆ పాయసంలో వేసేయడమే. ఎంత మంచి కలర్ వస్తుందో చూడండి. ఎక్కువ షుగర్ యాడ్ చేయాల్సిన పని లేదు. 1 or 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. 2 స్పూన్స్. చూడండి పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేశాను అనమాట. చూడండి పాయసము ఎంత బాగుందో.